ప్రజలకు 3 నామాలు పెట్టి ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి 40 ఏళ్ళ నుంచి వెళ్ళి తిట్టకుండా కాంగ్రెస్ను తిట్టి ఏనాడు కూడా కాంగ్రెస్కు ఓటు వేయలేదని బహిరంగ ప్రకటన చేసి గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరి, నువ్వు మొగాడు అయితే నువ్వు మల్కాజ్గిరిలో నువ్వు ఎంపీ గెలిచినావు కదా, మళ్ళీ నువ్వు గెలువు చూద్దామని చెప్పేసి సవాల్ చేసి మేడిగడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మేడిగడ్డ అంటే ఒక కాళేశ్వరం కాదు, అందులో 3 పిల్లలకు సంబంధించిన కథ రిపేర్ చేసుకుంటే ఎస్టిమేషన్ వేసి కంపెనీ ద్వారా రిపేర్ చేసుకుంటే అయిపోయేదానికి దాన్నే భూతద్దంలో చూపిస్తున్నాం అని చెప్పడం జరిగింది. 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ కూలిపోద్ది అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఇలా ఉన్నప్పుడే మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడి అట్లా తిట్టి ఆ పార్టీలోకే పోయినావంటే నీ బేరం ఎంత, నువ్వెంత మాట్లాడుకున్నావు. అందరు అంటున్నారు, యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తూ ఉన్నాం. కేశవరావు గారు, మేయర్ విజయలక్ష్మి వాళ్ళిద్దరూ సెక్రటరీ జనరల్, అంటే పార్టీలో 2nd పొజిషన్లో ఉన్న అతను, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఇతని కూతురు. సో వీళ్ళిద్దరు వస్తే సిరొక్క 100 కోట్లు బేరం కుదుర్చుకొని, ఆ బేరం కుదిరిన వెంటనే ఇక్కడ చిన్న బేరం, ఆయనకు ఎమ్మెల్యే టికెటు, బిడ్డకు ఎంపీ టికెటు, ఇక్కడ 25 కోట్లు, ఇంకా చిన్న చితక మూటలు అన్నీ మాట్లాడి తరాజులో వేస్తే తూకము మొగ్గెట్టున్నదని చూసినప్పుడు కాంగ్రెస్ మొక్కాన మొగ్గున్నదని చెప్పేసి నైతిక విలువలకు తిలోగతాలు ఇచ్చి అనైతికంగా అప్రజాస్వామికంగా తిన్నింటి వాసాలను లెక్కబెట్టే విధంగా నమ్మక ద్రోహం చేసి ఈరోజు కాంగ్రెస్లోకి పోయినావు. సిగ్గు శరం ఉండాలి కదా. 5 నెలల కింద ఇదే వెంకటేశ్వరపల్లెకి వచ్చి కారు గుర్తుకు ఓటేస్తే గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని విధానానికి కృతజ్ఞతలు తెలియజేసినట్టు ఉంటుంది. నన్ను గెలిపిస్తే ఇంకా అక్కడో ఇక్కడో మిగిలిపోయిన పనులు నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నమ్మబలికిన ఇదే వెంకటేశ్వరపల్లె నుంచి వెళ్ళి మళ్ళీ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని చేయి గుర్తుకు ఓటేయండి, నా బిడ్డను మీ చేతిలో పెడుతున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నీ బిడ్డ చేసిన త్యాగం ఏంది? ఆమె ఏ పార్టీలో మెంబర్షిప్ తీసుకున్నది? ఒకవేళ నీ కూతురు అయినందుకే ఎంపీ టికెటు అనుకుంటే మొత్తము కాంగ్రెస్ పార్టీలో దాదాపు 58 మంది దళిత బిడ్డలు సీనియర్ నాయకులు, మా చెల్లె ఇందిరా గత 10 సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేసి కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి 2 సార్లు ఓడిపోయి ఎంపీ టికెట్ అభ్యర్థిగా ప్రయత్నం చేసింది. డాక్టర్ పరమేశ్ చేశాడు, సాంబయ్య చేసిండు, ఇంకా అనేక మంది దళిత బిడ్డలు చేశారు. వాళ్ళందరినీ కాకుండా మరి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంలో అంతర్యమేమి. అదే కడియంను నిండు సభలో రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు, కడియం శ్రీ నువ్వు మాలనా మాదిగనా? అఖిల పక్షాన్ని పర్వతగిరి పంపి నిజ నిర్ధారణ కమిటీ వేసి పంపించాలి, నీ కులం నిగ్గు తేల్చాలి అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి నిన్ను